వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. పాత గుంటూరులో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు యువకుల అరెస్ట్. 120 గ్రాముల లిక్విడ్ గంజాయి, 50 టపెండటాల్ టాబ్లెట్లు స్వాధీనం. గంజాయి ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించిన గుంటూరు జిల్లా పోలీసులు మరో విజయాన్ని నమోదు చేశారు. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో లిక్విడ్ గంజాయి, టపెండటాల్ టాబ్లెట్లు విక్రయిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 120 గ్రాముల లిక్విడ్ గంజాయి, 12 డబ్బాలు, 50 టపెండటాల్ టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈస్ట్ డీఎస్పీ టి సీతారాం పర్యవేక్షణలో పాత గుంటూరు సీఐ వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం ఉదయం బాలాజీ నగర్ జీరో లైన్ ఎక్స్టెన్షన్ రైల్వే ట్రాక్ సమీపంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో చావలి వెంకట శంకర్ అయ్యన్నార్, చిన్ను, చిలకల మురళీకృష్ణారెడ్డి, ఏరువ వెంకట సతీష్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న మాదక ద్రవ్యాలు, టపెండటాల్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకుని ఎఫ్ఐఆర్ కింద ఎన్డీపీఎస్ చట్టం మరియు డ్రగ్స్ కాస్మెటిక్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఈస్ట్ డీఎస్పీ టి సీతారాం మాట్లాడుతూ గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్లో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈగల్ బృందాలతో సమన్వయం చేసుకుంటూ గంజాయి విక్రయం, సరఫరా, వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అలాగే పాత నేరస్తులపై నిరంతరం నిఘా ఉంచి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.